స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందుగానే నేనైతే చెప్తున్నా. సో ఎవరికైతే ఏపీ సెట్ 2024కి సంబంధించి బీటెక్ కాలేజ్‌లో మంచి కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఈ 2024లో అంటే సో ఫైనల్ ఫేజ్‌లో ఎవరికైతే మంచి కాలేజ్ వచ్చిందో ప్రతి ఒక్కరైతే సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడకండి. ఎనకైతే వెళ్ళిపోండి. ఎందుకంటే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో అసలు ఫోర్త్ ఫేజ్ అనేది ఉండదు బ్రో. అసలు వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే ఫైనల్ ఫేజ్ అంటే ఫైనల్ రౌండ్ అనేది మనకు సో కంప్లీట్ అయితే అయిపోయింది. అక్కడ అప్డేట్ కూడా కాలేదు. మీరెందుకు ఇలా చెప్తున్నారని అయితే చాలామంది అయితే చెప్తున్నారనమాట. సో గైస్, అప్డేట్ అయితే వచ్చింది మనకు ఫోర్త్ కౌన్సెలింగ్ అనేది ఉంటుంది అని. సో ఎవరికైతే మంచి కాలేజ్ రాలేదో వాళ్ళకైతే ఖచ్చితంగా బాధ అనేది ఉంటాది. సో ఖచ్చితంగా వాళ్ళు సో ఇంకా చూసుకున్నట్లయితే అసలు సీటే అలాట్ కాలేదు. కొంతమందికి ఫస్ట్ కౌన్సెలింగ్ కాలేదు, సెకండ్ కౌన్సెలింగ్ కాలేదు, ఫైనల్ కౌన్సెలింగ్‌లో కూడా సో సీట్ అనేది అలాట్ కాలేదు. చాలామంది కౌన్సెలింగ్‌కి కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళు వెళ్ళలేకపోయారు. సో అలాంటి వాళ్ళ కోసమైతే సో ఖచ్చితంగా నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా అది కూడా ఫోర్త్ ఫేజ్ ఉంటేనే బెటర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఉండాలని కోరుకుంటున్నా కూడా. సో చాలామందయితే దీన్ని నెగెటివ్‌గానే తీసుకుంటున్నారు. ఎవరు ఎలా తీసుకున్నా నాకైతే నేనైతే పట్టించుకోను. అది కూడా వాళ్ళను నేను డైలీ కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. సో ఇవాళ కూడా వాళ్ళకు మెయిల్ కూడా చేశాను. సో ఖచ్చితంగా మనకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో పాజిటివ్‌గా అయితే ఆలోచించండి గైస్. ఎందుకంటే ఫోర్త్ కౌన్సెలింగ్ ఉంటే మాత్రం సో చాలా కాలేజ్‌లో చూసుకున్నట్లయితే కొన్ని వేలు, లక్షలైతే ఫీజ్ అనేది తీసుకుంటున్నారు. సో సీట్స్ అనేటివి మిగలబెట్టుకుంటున్నారు. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు కోర్టు అన్నీ పరిశీలించిన తరువాతే సో సర్వే చేసిన తరువాతే మనకు సీట్స్ అనేటివి ఇన్ని మిగిలాయని అయితే ప్రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఫోర్త్ కౌన్సెలింగ్ అనేది మనకు యాస్ సూన్ యాస్ పాసిబుల్ దగ్గరలో నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. సో మీరైతే ఖచ్చితంగా ఎవరైతే మంచి కాలేజ్ రాలేదో వాళ్ళకి చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను.